సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా ది బెస్ట్ మూవీ ఏదవుతుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేనైతే మనశంకర వరప్రసాద్ మూవీకి చాలా బిగ్ ఫ్యాన్ని. అందరూ కూడా మనశంకర వరప్రసాద్ అనిల్ రావిపూడిని ట్రోల్ చేస్తారు, కానీ అందరికీ కూడా నచ్చే సినిమా మనశంకర వరప్రసాద్ అవుతుంది. ఎందుకు అనిల్ రావిపూడిని ట్రోల్ చేస్తారంటే మన యూత్ కాబట్టి మనకి నచ్చవు. ఆయన క్రింజ్ సినిమాలు తీస్తాడు కాబట్టి మనకి నచ్చవు. కానీ మన తల్లిదండ్రులందరికీ కూడా ఒకసారి సంక్రాంతికి వస్తున్న టీవీలో వేస్తే ఎంత టీఆర్పీ ఉంటుందో చూడండి, భారీ ఎత్తున చూస్తారు. అదేవిధంగా క్రింజ్ సినిమాలు తీసే అనిల్ రావిపూడికి మనకి ఆ సినిమాలు నచ్చవు, కానీ మన పెద్దవాళ్ళకి నచ్చుతాయి. ఎందుకంటే ఆ సినిమాలు చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఆయన కంటెంట్ కానీ, ఆయన తీసే వీడియో, ఆయన జోక్స్ కానీ, కామెడీ కానీ ఈ రోజులలో ఇలాంటి సినిమాలు రావట్లేదు. ఎవరు కూడా మనశంకర వరప్రసాద్ని డిసప్పాయింట్మెంట్ చేయకండి. అనిల్ రావిపూడి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. చిరంజీవి గారిని మరొక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లో చూపించబోతున్నారు. నయనతార అండ్ చిరంజీవి గారి రొమాన్స్ కానీ, కామెడీ కానీ, థ్రిల్లర్ కానీ మస్తు ఉంటుంది. అదేవిధంగా ఈ సినిమాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, మన బాబా సెహగల్ పాడిన హుక్ స్టెప్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. దాంతోపాటు ఈ సాంగ్కి ఆటా సందీప్ కొరియోగ్రఫీ చేసిండు. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అట్లా విధంగా రాజాసాబ్ హిట్ అవ్వాలి, భర్త మహేశ్వరికి విజ్ఞప్తి హిట్ అవ్వాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, తెలుగు ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. కానీ మనశంకర వరప్రసాద్కి కొంచెం పాజిటివ్ రావాలి. ఎందుకంటే ఆచార్య కానీ, ఇంకా అంతకుముందు ఒక సినిమా డిజాస్టర్ అయింది, మన ఇది బోలాశంకర్. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ లేవు. ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే కానీ మళ్ళీ బాగుంటుంది అనమాట. అనిల్ రావిపూడి సినిమాలు క్రింజ్ సినిమాలు అయినా కూడా మన పేరెంట్స్కి ఇష్టం కాబట్టి, మన పేరెంట్స్ ఆనందమే మనకి ఇష్టం కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన సినిమాని ఎంకరేజ్ చేద్దాం, టాప్ లెవెల్లో ఉంచుదాం. రాజాసాబ్ రేపు మార్నింగ్ రిలీజ్ కాబోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.